హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా హాట్ టాపిక్గా మారిన డీలిమిటేషన్ ఇష్యూ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్తే రీసెంట్గా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల ముఖ్య నేతలు అందరూ కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం డీలిమిటేషన్ గురించి చర్చించడం. డీలిమిటేషన్ కనుక జరిగితే అది దక్షిణాది రాష్ట్రాల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది దాని మీద డిస్కస్ చేశారు. ఫైనల్గా ఈ మీటింగ్లో డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు కనుక అన్యాయం జరిగితే మేమందరం కలిసి ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరించారు. అసలు ఈ డీలిమిటేషన్ ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారింది, అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, ఒకసారి మన అందరికీ అర్థమయ్యేలా చూద్దాం. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి? జనాభా సంఖ్యను బేస్ చేసుకొని నియోజకవర్గాలను పెంచడం లేదా తగ్గించడాన్ని డీలిమిటేషన్ అంటారు. ఇక్కడ నేను నియోజకవర్గం అనే పదం వాడినప్పుడల్లా మీరు లోక్సభ స్థానాలని అర్థం చేసుకోండి. అసలు ఈ డీలిమిటేషన్ గురించి మన రాజ్యాంగం ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. మీ అందరికీ తెలుసు, ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి మనకి జనాభా లెక్కలు జరుగుతాయి. ఈ జనాభా లెక్కల ఆధారంగా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ చేస్తారు. అంటే జనాభాని బేస్ చేసుకొని లోక్సభ నియోజకవర్గాలను పెంచడం లేదా తగ్గించడం అని చేయాలి. ఆర్టికల్ 82 ఈ విధంగా చెప్తుంది. డీలిమిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఎక్స్, వై అనే 2 ఏరియాలను తీసుకుందాం. ఎక్స్ అనే ఏరియాలో 30 లక్షల మంది ఉన్నారనుకుందాం. ఈ వై అనే ఏరియాలో 5 లక్షల మంది ఉన్నారనుకుందాం. ఈ 30 లక్షల మందికి ఒకళ్ళే రిప్రజెంటేటివ్, ఈ 5 లక్షల మందికి ఒకళ్ళే రిప్రజెంటేటివ్. అలా కాకుండా ఈ 30 లక్షల మందిని ఎక్కువ నియోజకవర్గాలుగా డివైడ్ చేస్తే వాళ్ళకు అందే సర్వీస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డీలిమిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. అలా కాకుండా ఈ 30 లక్షల మందిని ఎక్కువ నియోజకవర్గాలుగా డివైడ్ చేస్తే వాళ్ళకు అందే సర్వీస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డీలిమిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. ఈ ప్రాసెస్ అంతా బాగానే ఉంది, కానీ దక్షిణాది రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇప్పుడు మనం ఒకసారి స్టోరీలోకి వెళ్దాం. అసలు ఈ నియోజకవర్గాల్ని ఎలా డిసైడ్ చేస్తారు? దీనికోసమే 1951లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడింది. ఈ కమిషన్ ఏర్పడ్డాక 1951 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ స్థానాలను 494గా డిసైడ్ చేశారు. 1961 లెక్కల ప్రకారం 522 స్థానాలుగా డిసైడ్ చేశారు. 1971 లెక్కల ప్రకారం 543 స్థానాలుగా డిసైడ్ చేశారు. 1971 తర్వాత ఇప్పటి వరకు కూడా అవే స్థానాలు కొనసాగుతున్నాయి. దీనికి గల కారణం జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటం వలన 1975లో ఇందిరాగాంధీ గారు 25 సంవత్సరాల పాటు రాజ్యాంగాన్ని సవరించి ఈ డీలిమిటేషన్ను ఫ్రీజ్ చేశారు. అలాగే 2001లో కూడా వాజ్పేయి గారు 25 సంవత్సరాల పాటు ఈ డీలిమిటేషన్ను ఫ్రీజ్ చేశారు. అంటే 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2026లో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ని చేయాలి. అసలు ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వలన మన సౌత్ స్టేట్స్కి వచ్చిన ప్రాబ్లం ఏంటో చూద్దాం. 1952లో జనాభా పెరుగుదలను నియంత్రించడానికి మన భారతదేశం కుటుంబ నియంత్రణను అమలు చేసింది. ఈ స్కీమ్ దక్షిణాది రాష్ట్రాల్లో బాగా ఇంప్లిమెంట్ అయింది. జనాభా కూడా బాగా కంట్రోల్లోకి వచ్చింది. కానీ నార్త్ స్టేట్స్లో ఈ స్కీమ్ విఫలమైంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం మన సౌత్ స్టేట్స్తో కంపేర్ చేస్తే నార్త్లో జనాభా బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడున్న జనాభా లెక్కలను బేస్ చేసుకొని కనుక ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుంది, నార్త్ స్టేట్ల యొక్క నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. అందుకే మన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిసి ఈ మీటింగ్ నిర్వహించారు. అలానే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ని వ్యతిరేకించారు. ఫర్ ఎగ్జాంపుల్, మన నియోజకవర్గాల సంఖ్య తగ్గితే పార్లమెంట్లో ఏదన్నా బిల్ పాస్ చేయాలి అంటే ఓటింగ్ ఇంపార్టెంట్. మన నియోజకవర్గాల సంఖ్య తక్కువగా ఉంటే మనకి నచ్చని బిల్లును కూడా మనం వ్యతిరేకించలేము. ఈ కారణంగానే మన సౌత్ స్టేట్స్ ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకున్నాయి. ఇదిలా ఉంటే ఒకసారి బీజేపీ వాళ్ళ వాదన కూడా విందాం. అయితే అమిత్ షా గారు మాత్రం దక్షిణాది రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్యను ఏమాత్రం తగ్గించమని హామీ ఇచ్చారు. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ యొక్క విధి విధానాలు కూడా ఇంకా ఖరారు కాలేదు, ఇంక తొందరపడవద్దని చెప్పి అన్నారు. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఇతర రాష్ట్రాల గురించి కూడా ఒకసారి ఆలోచించాలి అని చెప్పి అన్నారు. ఈ విషయం ఎక్కడి దాకా వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ గురించి మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారని నేను అనుకుంటున్నాను.
నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన చుట్టూ జరిగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.